అడగచ్చు, అజయ్ గారు అడగచ్చు, అనుకోండి. థ్యాంక్ యూ. అడగండి. ఏమండి ప్రచారం జరుగుతుంది అంతే కదా, నేను చెప్పలేదు కదా, ఓన్లీ ప్రచారం. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్. నాది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తున్నా అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు. ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ మోటివ్గా నుంచి మా యంగ్స్టర్స్ని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి మా సహాయ శక్తులు ఎంతవరకు చేయగలము మా ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తాం. థ్యాంక్ యూ. సార్, నెల్లూరు జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి సత్యాగ్రహం తెలుసు. అది యాక్చువల్లీ వాళ్ళు వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మాకు ఈ ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రాము చాలా చోట్ల నుంచి వచ్చారు. సో వాళ్ళు డిసప్పాయింట్ చేయలేక టైం సెట్ అవ్వలేదు మాకు. సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియాకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తాం. అసలు నో ఇంట్రెస్ట్, ఓన్లీ వర్క్ చేయడం జనసేన. రెండు రోడ్లు యాక్చువల్గా మెయిన్గా అది ఒక కామెడీ మ్యాగజైన్ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్లు వేస్తుంటుంది. దాంట్లో పడిందన్నమాట. అదేంటంటే నాకు ఖైరతాబాద్లో కదా, టీ నగర్లో, ఫిల్మ్ నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళలో ఉండటం, మా జన సైనికులలో ఉండటం. సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరూ, మా కోడలు, మేమందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అనుకుంటాం. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలే. ఎందుకు వేయలేదంటే ఒకే ఓటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి చేస్తుంది. అక్కడ ఓటు వేయలేదు. ఈ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిమాణాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను. తర్వాత మా వాళ్ళు ఆ రోజు రమ్మన్నారు. 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చేద్దామని నేను బయట కారులో వెయిట్ చేశాను. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ ఐ థింక్. సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. వెయిటింగ్. అది ఒక్కొక్క 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి
పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి జనసేనలో? ఇటు అధికార పార్టీలో ఏదైనా ఫిర్యాదులు అందాయా అంటే జనసేన నుంచి? అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలు వేధిస్తున్నాం కానీ లేకపోతే ఇతర ఏమన్నా ఫిర్యాదులు మీకు చేశారు? ఎలా చేస్తే మన మ్యాగజైన్స్, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా పీడించుతుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని, లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుందో తెల్లారి చూస్తున్నాం. అలాంటివి ఆ రిపోర్ట్లను తీసుకోవాలంటే తీసుకునే ప్రయత్నం మేము 2 days కాదు, ఇక్కడ 200 days పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. సో అవన్నీ దీంట్లో ఉన్నాయి, ఆలోచనలు మా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానికంటే కూడా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న చిన్న ఆలోచనలు కొంచెం. అంటే ఏదన్నా 1-2 చోట్ల ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో, జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2014లో చేరి ఇప్పుడు ఇవ్వలేదు, గౌరవం ఇవ్వట్లేదు అని ఏదైనా ఒక మాట ఉంటే అది ఏదైనా 1-2 స్టే ఇన్సిడెంట్స్ తప్ప చాలామంది ఇప్పటికీ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. అది పెద్ద మెరుగుపట్టి ఏమని బాధపడ్డారు? అప్పుడు ఎట్లా ఇస్తాం టికెట్లు? ముందు ప్రాసెస్ ఉంటుంది. ఏం లేదు అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయను. మీరు సరిగ్గా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇటు. నేను పోటీ చేయట్లేదన్నా, నేను పోటీ చేయట్లేదన్నా. ఇట్స్ ఓన్లీ ఫర్ మీ. ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్ మీరంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఖచ్చితంగా చేస్తారు. అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువతినటువంటి ఒక మెకానిజం ఉంటుంది, మేము తయారు చేసుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి చేసుకుంటాము. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతుంది. ఏమని అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయంతో మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ పార్టీ అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. సార్, ఈ నెల 20వ తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తి అవబోతుంది. ఆ వేదిక మీదకి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. ఏదైనా ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది మేనిఫెస్టో? అది ఇంకా డిసైడ్ అవుతుంది, ఇంకా డిసైడ్. కానీ ఏ ప్రజలు వారాయి గురించి జరుగుతారా? చెప్పండి. ఎలక్షన్లప్పుడు ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారు సార్. నేను మా ఊరండి, నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెండ్
సెయింట్ జోసెఫ్ స్కూల్ కదా చదివింది. ఆ సెయింట్ జోసెఫ్ స్కూల్ నేను బిఆర్ కాలేజీ, లా కాలేజీ, సరే ఈ సెంటర్లో తిరిగిన వాళ్ళు. అది సెంటర్ కూడా లేదు అప్పుడంతా ఖాళీ స్థలాలు ఎకరాలు. ఇప్పుడు ఎట్లయిందో మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేము ఎలా ఉంటాం. మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ మా సొంత ఇల్లు. మాకు మా అమ్మగారు పుట్టి మా అమ్మ నెల్లూరు ఆడపడుతుంది. మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది త్వరలో తెలుసు. ఈ ఆత్మీయ సమావేశాలు యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇప్పుడు కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇంకొకసారి చెప్పండి. ఒకసారి మైకి బాబు, మైకి మీరు మైక్ స్లోగా మాట్లాడండి. సార్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో వైసీపీలో చేరున్నారు. ఆ వైసీపీలో కలిసి తిరిగిన జనసేన పార్టీ నాయకులు కూడా, అంటే తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలో కలిసి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీలో ప్రజలుగా ఉన్నారు. వాళ్ళని మీరు ఎటువంటి చేస్తారు చెప్తారు? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒకటి అలా వైసీపీ పర్సన్స్ ఎవరైనా ఉంటే టీడీపీలో చేరారు, కానీ అవి ఒక 1 or 2% తప్ప మేజర్గా టీడీపీలో ఉన్న కార్యకర్తలు అయితే ఒకడున్న నాయకులు జనసేనలో ప్లీజ్ టీడీపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చింటే ఒకటి అలా అదే అదో టీడీపీ వచ్చారు. కాబట్టి ఈ ప్రశ్న మీరు టీడీపీ అడిగితే బీజేపీ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? రేపు ఎలక్షన్ పాజిటివ్, వెరీ పాజిటివ్. అంటే ఒక పక్క పొత్తులు ఉంటే అంటున్నారు, మరో పక్క తెలుగుదేశంతో ఉన్నారు, ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు. అంటే మీరు తెలుగుదేశం అంటారా, ఏమైనా బీజేపీ కూడా కలుపుకొని చేయబోతున్నారు? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే అది ఫైనల్ డెసిషన్ త్వరలో వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా, అది ఎలాగానే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అదేంటో సార్, వైనాట్ 175 అని వైసీపీ బల్లగుద్ది చెప్తుంది. దీంట్లో ఆంతర్యం ఏముంటుంది? ఏదో వైసీపీ వైనాట్ 175 వైనాట్ 0 అని ఏమంటాం, ఏమంటుందండి? సో అలా కాదు, ప్రాక్టికల్గా మాట్లాడు. వైనాట్ 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రణ ఉంటుంది, అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు వినిపించాలి. అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటే అనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తున్న జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు. మేము మంచి మెజారిటీ గెలవాలని కోరుకోవాల్సిన తప్పులేదు, కానీ ప్రతిపక్షంలో ఉండకూడదు, నోరు నొక్కేస్తారు లేదు, దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీ ఉండాలి మనస్ఫూర్తి. నెల్లూరులోనే జనసేన పార్టీలో డిఫరెంట్గా గ్రూపులుగా ప్రచారం చేస్తూ పోరాటం చేస్తున్నారు. వీటన్నింటినీ సమైక్యం చేయగలుగుతారా? చేస్తాం, అది అందరినీ కలిపి ఒకరికి ఇద్దరికి అటు ఇటు ఉన్నా సరే ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు
చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి కూడా మాకు యుద్ధం చేయడానికి మా పెద్ద శత్రువులు వచ్చింది. అందరం కలిసికట్టుగా చేతి చేయడానికి అది పట్టుకొని పోరాటానికి ఉంటుంది. మంగళగిరిలో ఓటు నమోదైన ప్రక్రియలో ఉన్నట్టు నమోదు అప్లై చేస్తాం. అదే ఆ కామెడీ మ్యాగజైన్లో రాశారు, హాస్య పత్రికలో రాశారు. ఓకేనా? థ్యాంక్ యూ.